ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణంలో 11వ శ్లోకం నేర్చుకుందాం. నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ విష్ణు సహస్రనామం అనేది చాలా కఠినమైన పదాలు ఉంటాయి. దీంట్లో అన్ని బీజాక్షరాలే ఉంటాయి. వీటి యొక్క శక్తి వెలువడాలంటే మనం తప్పకుండా వాటిని చదివే రూపంలో చదివితే వాటి యొక్క శక్తి వెలువడుతుంది. కాబట్టి విష్ణు సహస్రనామం అనేది 1కి 10 సార్లు నేను రిపీట్ చేస్తాను, నేను నేర్చుకుంటున్నాను. అలాగే మీరు కూడా నాతో పాటు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు 11వ శ్లోకం. అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధిర్ సర్వాదిరచ్యుత వృషా కపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిర్యచ్యుత వృషా కపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత. ఈరోజు మనం విష్ణు సహస్రనామంలో 11వ శ్లోకం నేర్చుకుందాం. ఆ విష్ణుమూర్తి యొక్క కృపా కటాక్షాలు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.